పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు భారత్, ఇజ్రాయెల్ కలిసి ఒకప్పుడు రహస్య దాడికి ప్లాన్ చేశాయా? పాకిస్తాన్లోని కహూటా అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని 1980లలో భారీ ఆపరేషన్కు రూపకల్పన జరిగిందా? అంతా సిద్ధమైన సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ వెనుక తగ్గారా? ఇప్పుడు ఈ చారిత్రక కథనం మరోసారి చర్చనీయాంశమైంది. 1980ల కాలం దక్షిణాసియాలో అణ్వాయుధ పోటీ వేగంగా సాగుతుంది. భారత్ 1974లో పోఖ్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన తర్వాత పాకిస్తాన్ కూడా అణుబాంబు తయారీ దిశగా వేగంగా అడుగులు వేసింది. పాకిస్తాన్లోని కహూటా అణు కేంద్రం ఆ దేశ అణు కార్యక్రమానికి గుండెకాయగా మారింది. ఇదే కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని భారత్, ఇజ్రాయెల్ కలిసి రహస్య దాడికి ప్రణాళిక రూపొందించాయని పలు నివేదికలు చెప్తున్నాయి. నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు భారత భూభాగం నుంచి బయలుదేరి పాకిస్తాన్లోని కహూటాపై దాడి చేయాలని భావించాయి. ఈ ఆపరేషన్కు భారత సహకారం కూడా ఉండే అవకాశం ఉందని చెప్తారు. అయితే చివరి దశలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ ఆపరేషన్ను నిలిపివేసినట్లు నివేదికలు చెప్తున్నాయి. పాకిస్తాన్ ప్రతీకార దాడి చేసే ప్రమాదం ఉండడం, ముఖ్యంగా ముంబై సమీపంలోని భారత అణు కేంద్రాలకు ముప్పు ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ఆ సమయంలో సోవియట్ ఆఫ్ఘన్ యుద్ధం కొనసాగుతోంది. పాకిస్తాన్ అమెరికాకు కీలక మిత్రదేశంగా ఉండడం కూడా భారత్ను ఆలోచనలో పడేసింది. వాషింగ్టన్ కూడా ఈ దాడిని ఇష్టపడలేదని సమాచారం. ఆపరేషన్ ఆగిపోయింది. కానీ పాకిస్తాన్ అణు కార్యక్రమం మాత్రం ఆగలేదు. చివరికి 1998లో పాకిస్తాన్ విజయవంతంగా అణు పరీక్షలు నిర్వహించింది. దాంతో దక్షిణాసియా అధికారికంగా 2 అణ్వాయుధ దేశాల ప్రాంతంగా మారిపోయింది.